చిన్ననాటి బంధం. ఒక చిన్న ఊర్లో, ఒక ఇంట్లో సిరి, మాధవి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. ఇద్దరికీ వయసులో 2 సంవత్సరాల తేడా మాత్రమే. కాబట్టి చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఒకరికొకరు నీడల్లా, స్నేహితుల్లా పెరిగారు. ఉదయం బడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు మాధవి జడ వేసుకుంటూ అక్కను అడిగింది. మాధవి, అక్కా, నా జడలో ఈ ఎరుపు రిబ్బన్ పెట్టు, నువ్వు వేస్తేనే బాగా ఉంటుంది. సిరి నవ్వుతూ, సిరి, అయ్యో, నువ్వు కూడా భలే బుద్ధిలేని పిల్ల. నీకు జడ అంటే ఇంత జాగ్రత్త అవసరమా? అని సరదాగా జుట్టు మెల్లగా లాగుతూ రిబ్బన్ కట్టేసింది. వాళ్ళిద్దరూ బడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఒకే లంచ్ బాక్స్ తీసుకెళ్లేవారు. అమ్మ చేసిందేదైనా పంచుకొని తినడం వాళ్ళకి అలవాటు. ఒకసారి అమ్మ ఒకే ఒక బొండా పెట్టింది. మాధవి చిన్నది కాబట్టి తొందరగా తినేసింది. మాధవి, అక్కా, నువ్వు తిన్నావా? సిరి, హా తిన్నాను, అని చెప్పి, తన చేతిలో మిగిలిన సగం ముక్కను మెల్లగా చెల్లికి పెట్టింది. మాధవి, అక్కా, నువ్వు అబద్ధం చెబుతున్నావు. నువ్వు తినలేదు కదా, నాకే పెట్టేశావు. సిరి, నువ్వు తింటే నేను తిన్నట్టే కదా. ఆ మాట విన్న మాధవి అక్కని కౌగిలించుకుంది. చిన్న వయసులోనూ అక్క ఇచ్చే ప్రేమలో ఒక వెచ్చదనం ఉంది అని ఆమెకు అర్థమైంది. ఒకసారి బడిలో టీచర్ హోంవర్క్ అడిగారు. మాధవి మరిచిపోయింది. టీచర్ మందలించబోతుంటే సిరి తన పుస్తకం ఇచ్చి, సిరి, మేడం, ఇది మాధవి రాసినదే. తనది అనుకొని నా పుస్తకంలో రాసింది అని అబద్ధం చెప్పి చెల్లిని కాపాడింది. ఇంటికి వచ్చాక మాధవి గులాబీ పువ్వు తీసుకొచ్చి అక్కకి ఇచ్చింది. మాధవి, అక్కా, నువ్వు నన్ను రక్షించావు. అందుకే నీకు పువ్వు. సిరి, అరే పిచ్చి పిల్ల, నువ్వు నా చెల్లి. నీకు నేను రక్షణ కవచం. నేను ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రాదు. రాత్రి పడుకునే సమయానికి ఇద్దరూ ఒకే దుప్పటి కప్పుకుని కథలు చెప్పుకునేవారు. మాధవి అక్కను బలవంతంగా అడిగేది. మాధవి, అక్కా, నువ్వు పెళ్లి అయిపోయాక కూడా ఇలాగే నన్ను పక్కన కూర్చోబెట్టి కథ చెబుతావా? సిరి సైలెంట్ అయ్యి, చెల్లిని కౌగిలించుకుని, సిరి, అవును చెల్లి, నేను ఎక్కడ ఉన్నా నీకోసం కథలు చెబుతూనే ఉంటాను. ఆ కౌగిలిలోనే మాధవి నిద్రపోయేది. అక్క చేతిలో తాను ఎప్పటికీ సురక్షితమని ఆమెకు ఒక నమ్మకం ఉండేది. పెళ్లి రోజున విడిపోవు క్షణం. కాలం గడిచింది. సిరి చదువు పూర్తయ్యాక పెళ్లి మాట వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక మనసు మాత్రం కుంగిపోయింది. పెళ్లి పనుల హడావుడి మధ్య చెల్లి అక్క దగ్గరకు వచ్చి కూర్చుంది. మాధవి, అక్కా, నువ్వు నిజంగానే వెళ్ళిపోతావా? ఇక నేను నిన్ను ప్రతిరోజూ చూడలేనేమో. సిరి నవ్వుతూ తలపై చేయి పెట్టి, సిరి, అయ్యో పిచ్చి పిల్ల, పెళ్లి అనేది దూరం కాదు. నేను నీ అక్కగానే ఉంటా. ఊరు మారినా మన బంధం మారదు. మాధవి కన్నీళ్లు తుడుచుకుంటూ, కానీ అక్కా, నాకిప్పుడు భయం వేస్తోంది. రాత్రి నిద్ర పట్టకపోతే ఎవరికి చెబుతాను? బడిలో ఎవరైనా తిడితే ఎవరు కాపాడతారు? నా రహస్యాలు ఎవరికి చెప్పాలి? సిరి మెల్లగా కౌగిలించుకుని, సిరి, నీ రహస్యాలు ఎప్పటికీ నావే. నువ్వు ఒంటరిని కావు చెల్లి. పెళ్లి రోజు వచ్చింది. ఇల్లంతా వేదికలా మారిపోయింది. మంగళసూత్రం కట్టి, సిరి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అందరూ ఆనందంగా ఉన్నా, మాధవి మాత్రం దిగులుగా కూర్చుంది. సిరి చెల్లిని పక్కకు తీసుకెళ్లి అడిగింది. సిరి, మాధవి, నువ్వెందుకు ఇంత మౌనం అయ్యావు? నువ్వు నా సంతోషంలో సగం. మాధవి కన్నీళ్లతో, అక్కా, నువ్వు ఈ దుప్పటి కప్పుకుని నా పక్కన పడుకునే రాత్రులు నాకు గుర్తుకొస్తున్నాయి. నువ్వు లేకుండా ఆ గది ఖాళీగా ఉండబోతుంది. సిరి, నువ్వు గుర్తు చేసుకున్న ప్రతి రాత్రి నేను కూడా గుర్తు చేసుకుంటా చెల్లి. మనసు దగ్గరగా ఉంటే దూరం అనిపించదు. పెళ్లి ఊరేగింపు బయలుదేరే సమయం వచ్చింది. కార్ కదులుతుంటే మాధవి కన్నీళ్లతో పరుగెత్తుకుంటూ అక్క చేతిని పట్టుకుంది. మాధవి, అక్కా, నువ్వు వెళ్ళిపోతే నా బాల్యం కూడా పోతుందనిపిస్తోంది. సిరి కార్ విండో నుంచి చేతిని పట్టుకుని, సిరి, నీ బాల్యం ఎప్పటికీ మనతోనే ఉంటుంది చెల్లి. నీ నవ్వులో నా రూపం ఎప్పటికీ ఉంటుంది. నువ్వు బలంగా ఉండు, నేను నీకు ఎప్పటికీ అక్కగానే ఉంటా. ఆ మాటలు విన్న మాధవి గుండె పగిలిపోతున్నట్టనిపించినా, అక్క ఇచ్చిన ధైర్యంతో మౌనం అయింది. అక్కా చెల్లెళ్ళ బంధం ఎప్పటికీ విడదీయరానిది. హలో ఫ్రెండ్స్, ఈ కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.